మీరు ఒకలా ఉంటే ప్రతిబింబం ఒకలా కనపడదు. కానీ సూర్యరథం ఈశాన్య దిక్కుకి తిరిగేటప్పటికీ ఆ సూర్యనారాయణమూర్తి బింబం అయితే ప్రతిబింబం మాత్రం ఇంకోలా కనపడుతుందిట. ఆయన పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటాడు, ఆయన నాగచర్మాంబరధరుడై ఉంటాడు. బింబము ప్రతిబింబము ఆయనే ఈయన, కానీ ఆయన ఈయన రెండు రూపాల్లో కనపడతారట. ఓ శివ, నువ్వే నేను, నేనే నువ్వు, కానీ రెండుగా కనపడుతున్నావు, ఇది చమత్కారం అని ఇద్దరు నవ్వుకుని మళ్ళీ తూర్పు దిక్కుకి తిరిగి రథం బయలుదేరుతుందిట. అసలు సూర్యరథ గమనం మొదలయ్యేటప్పటికే అంత గొప్ప ఆశ్చర్యకరమైన సన్నివేశం. అసలు ఎలా ఊహ చేశాడో మహానుభావుడు. ఒక అద్భుతమైన మాట అన్నాడు. సూర్యోదయం జరిగి సూర్యరథం బయలుదేరుతుంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు బెంగ పెట్టుకుంటారట. ఎందుకు బెంగ పెట్టుకుంటారంటే బ్రహ్మగారు అనుకుంటారట, అమ్మో సూర్యరథం బయలుదేరింది, ప్రారంభంలో లేత కిరణాలు పడి